జాన్సమ్మ, ఇక మీదట బిజినెస్ ని కంప్లీట్ గా రవి సారే చూసుకుంటారు. నాకు ఈ ఆఫీస్ అంతా వద్దు జాన్సమ్మ. జాన్సమ్మ, వచ్చేటప్పుడు కుమారస్వామి గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించుకొచ్చాను. ప్రసాదం తీసుకోండి. ఏంటి జాన్సమ్మ, ప్రతి మంగళవారం మీరు కుమారస్వామి గుడికి వెళ్తారు కదా, ఇవాళ మీరు మర్చిపోయారు. అందుకే నేను వెళ్ళొచ్చాను. ఉండండి, నేను మీకు బొట్టు పెట్టేస్తాను. జాన్సమ్మ, నాతో మాట్లాడరా? జాన్సమ్మ, జాన్సమ్మ, ప్లీజ్ జాన్సమ్మ. మీ కోపం నాకు అర్థమవుతుంది, కానీ నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్ జాన్సమ్మ, నాతో అలా మాట్లాడకుండా మాత్రం ఉండకండి. నా మీద కోపం పెంచుకోకండి. నన్ను ఎవరొచ్చి తిట్టినా గొడవ పడినా నేను తట్టుకుంటాను, కానీ మీరిలా సైలెంట్గా ఉంటే నేను తట్టుకోలేను జాన్సమ్మ. నిన్నెందుకు ఈ ఇంట్లో చదివించారు చెప్పు. నువ్వు చెప్పవు కదా, మామూలుగా ఒక అమ్మాయిని ఎందుకు చదివిస్తారు? ఇల్లంతా ఊడవడానికి, వంట చేయడానికి, గిన్నెలు కడగడానికి, ఇంటి పనులు చేయడానికా? దానికి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక టైంలో అమ్మాయిలకి చదువుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. ఆ తర్వాత అవకాశం ఉండి ఉద్యోగానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చదువు పూర్తవగానే పెళ్లి చేసేసేవారు. కానీ ఇప్పుడు చదువుకోవడానికి అవకాశం, ఉద్యోగం చేయడానికి అవకాశం, జీవితంలో ఎదగడానికి, తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. నీకు దొరికిన అవకాశాన్ని నువ్వు నిలబెట్టుకో. కంపెనీని ఒంటి చేత్తో నడపగలిగే స్కిల్స్ నీకున్నాయి. అందుకే నిన్ను నాతోనే ఉండమన్నాను. ఒక్కో విషయాన్ని దగ్గరుండి మరీ నేర్పించాను. కానీ నువ్వు అన్నింటినీ పక్కన పడేసి ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకుని ఇంట్లోనే ఉంటాను అని చెప్తున్నావు. అలా ఉన్నప్పుడు నాకు నీ మీద కోపం రాక ఇంకేం వస్తుంది? జాన్సమ్మ, మీరే కదా చెప్తారు, మనం ఎంతగా ఎదిగినప్పటికీ ముందుగా మన కుటుంబం, ఆ తర్వాత పేరు, హోదా అంతా అని. ఇప్పుడు నాకు కుటుంబమా బిజినెస్ అని వస్తే నాకు కుటుంబమే కదా జాన్సమ్మ ముఖ్యం. నువ్వు ఆఫీస్కి రావడం వల్ల ఈ కుటుంబం ఏమీ ఇబ్బంది పడిపోదు. నువ్వసలు నాకేం చెప్ప.